లక్షల కోట్ల సంపద, కళ్ళు చెదిరే బంగారం. కానీ వీటన్నిటి మధ్య ఒక తలుపు. ఆ తలుపు వెనుక ఏముందో ఎవ్వరికీ తెలియదు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా ఛేదించలేని రహస్యం అది. ఆ తలుపు తీయడానికి ప్రయత్నించిన వారు ఏమయ్యారు? 6వ గది లోపల ఉన్న ఆ భయంకరమైన శక్తి ఏమిటి? వెల్కమ్ టు గలం ఎక్స్ప్లోర్. 2011లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ఆలయంలోని నేలమాళిగలను తెరిచారు. 5 గదుల్లో బయటపడ్డ సంపద విలువ అక్షరాల 2 లక్షల కోట్ల రూపాయలకు పైమాటే. కానీ పి అని పిలిచి 6వ గది దగ్గరకు వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. మిగిలిన గదులకు తాళాలు ఉన్నాయి, కానీ ఈ 6వ గది తలుపులపై ఎలాంటి తాళం లేదు. అక్కడ కేవలం 2 పెద్ద సర్పాల గుర్తులు మాత్రమే ఉన్నాయి. దీనిని నాగబంధం లేదా నాగపాసం అని అంటారు. సిద్ధ పురుషులు మంత్రోచ్చరణాలతో ఈ తలుపులను బంధించారని, దీనిని కేవలం గరుడ మంత్రం తెలిసిన వారు మాత్రమే తెరవగలరని అక్కడ నమ్మకం. ఆ తలుపుల దగ్గర నిలబడి వింటే లోపల సముద్రపు అలలు చప్పుడు లేదా వందలాది పాములు బుసలు కొట్టున్న శబ్దం వినిపిస్తుందని అక్కడకు వెళ్ళిన కొందరు అధికారులు చెప్పారు. ఈ గది నేరుగా అరేబియా సముద్రంతో కనెక్ట్ అయి ఉంటుందని, తలుపు తీస్తే అనంత పద్మనాభ స్వామి ఆగ్రహానికి గురై ప్రళయం వస్తుందని స్థానికులు భయపడుతుంటారు. 1931లో ఈ గదిని తెరవడానికి ప్రయత్నించినప్పుడు వేల సంఖ్యలో పాములు ప్రత్యక్షమయ్యాయని పురావస్తు శాఖ రికార్డులలో ఉంది. అయితే ఈ గదులను తెరవడానికి పిటిషన్ వేసిన వ్యక్తి ఆ తర్వాత కొద్ది రోజులకి అనారోగ్యంతో మరణించడం ఈ మిస్టరీని మరింత పెంచింది. అందుకే నేటికి ఆ తలుపులు తీయడానికి ఎవ్వరూ సాహసించడం లేదు. సైన్స్ ఎంతో అభివృద్ధి చెందిన ఈ పురాతన బంధనాన్ని ఛేదించలేకపోవడం ఆశ్చర్యకరం. అది కేవలం నమ్మకమా లేక మనిషికి అందని మరో ప్రపంచమా? మీకేమనిపిస్తుంది? 6వ గదిలో ఏముంటుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం గలం ఎక్స్ప్లోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.